జై తెలంగాణ. గట్టిగా తల్లి, మీరు గట్టిగా అనకపోతే వాడు బుల్డోజర్ పట్టుకొస్తాడు. మీరు ఎంత గట్టిగా అంటే బుల్డోజర్ అంత వెనకకు పోతుంది. బుల్డోజర్ వెనకకు పంపుదామా ముందుకు తెప్పిద్దామా? వెనకకు పంపుదామా ముందుకా? గట్టిగా మరి. జై తెలంగాణ, జై తెలంగాణ. నాతో పాటు ఒక నినాదం ఇస్తారా? రేవంత్ రెడ్డి చెవులు బద్దలు కావాలి మళ్ళా. ఓకేనా? जान भी देंगे खून भी देंगे అంటే हमारे घर को तोड़ न देंगे అంటారా? గట్టిగా అంటారా? ఇగో तोड़ने नहीं देंगे, जान भी देंगे खून भी देंगे అని నేనంట. हमारे घरों को तोड़ नहीं देंगे, तोड़ने नहीं देंगे అంటారా? గట్టిగా అంటారా? రేవంత్ రెడ్డికి వినబడాలా, బుల్డోజర్లు పరారైపోవాలా. जान भी देंगे खून भी देंगे, जान भी देंगे खून भी देंगे. फिर से एक बार, जान भी देंगे खून भी देंगे. అయ్యా రేవంత్ రెడ్డి, ఇది ప్రజల గొంతు, ఇది ప్రజల గుండె చప్పుడు. ఆ తల్లి ఒక మాట అన్నది. మీ పేరమ్మా? జయశ్రీ అక్క ఒక మాట అన్నది. నేను ఇక్కడనే పుట్టినా, ఇక్కడనే పెరిగినా, ఇక్కడనే ఆడుకున్నా, మమ్మల్ని ఇవాళ మా జీవితాలు నాశనం చేస్తే ఎట్లా అని చెప్పని ఓ మాట అన్నది. మళ్ళీ పెద్ద మాట అంది జయశ్రీ అక్క. మూసి నాకు తల్లి లాంటిది అని చెప్పని, మా అందరికి తల్లి లాంటిది అని చెప్పని. సాధారణంగా నది ఒడ్డున ఉన్నటువంటి వాళ్లకు కడుపుల జన్మనిచ్చేది తల్లి అయితే, ఆ నది మరో తల్లి లెక్క ఉంటుంది. ఏ నది అయినా సరే, అది గంగా అయినా, మూసి అయినా, కృష్ణ అయినా, గోదావరి అయినా, నర్మదా అయినా, ఏ నది అయినా సరే, ఆ నదికి ఉండేటువంటి ఒక గొప్పతనం. మూసి తల్లి కూడా గొప్ప తల్లి. అనేక మార్లు మనందరినీ కాపాడింది, మనకు ఒక సంస్కృతినిచ్చింది, మనకు ఒక జీవన విధానాన్ని ఇచ్చింది ఒక అద్భుతమైన ఒక నది. ఆ నదిని ఇవాళ పునరుద్ధరణ అనేటువంటి ఒక పేరు మీద ఇవాళ రియల్ ఎస్టేట్ దందా చేయటం కోసం, మూసీ నది పేరు మీద కోట్ల రూపాయలు దండుకోవటం కోసం ఈ ప్రభుత్వం ఇవాళ మనందరి ఇండ్లను ఇవాళ కూల్చివేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంటే, మీకు అండగా ఉంటా అని చెప్పని కేటీ రామారావు గారు ఈరోజు వీళ్ళందరినీ ఇక్కడికి పంపడం జరిగింది. आप सब रामायण पढ़े हैं ना? पढ़े हैं ना? రామాయణంలో రావణాసురుడు సీతమ్మని ఎత్తుకపోతే రాముడు హనుమంతుని పంపించిండు. సీతమ్మకు జర ధైర్యం చెప్పు, అండగా ఉంటామని చెప్పు, నేను వస్తున్నా వాని తోడుకలు తీస్తా, రావణాసురుడిని పటాపంచలు చేసి పడేస్తా, నేను సీతమ్మను కాపాడుతా అని చెప్పని హనుమంతుని పంపించిండు. అట్లనే కేటీ రామారావు గారు కూడా ఒక పని చేసిండు. ఈ అంబేద్కర్ నగర్లా, దేవి నగర్లా, చెన్న కిరణ్ బస్తీలా, గణేష్ మందిర్ గుడి బస్తీలా దాదాపు చుడి బజార్ దాదాపు ఒక 2000 ఇండ్లకు మార్కులు పెట్టిండ్రట. ఆ ఇండ్లు కూలుస్తా అంటే జయశ్రీ అక్క లాంటి వాళ్ళంతా బాధపడుతుండ్రట. ఆ బాధపడుతున్న వాళ్ళని జర ఓదార్చండి అని చెప్పని వీళ్ళంతా హనుమంతులే. ఇగో గెలు శ్రీనివాస్ యాదవ్ హనుమంతుడే, విశాల్ హనుమంతుడే, క్రాంతి హనుమంతుడే, వీళ్ళంతా హనుమంతుడు. ఆ రాముడు, తెలంగాణ భవన్లో ఉన్న రాముడు ఈ హనుమంతులందరినీ పంపించి మిమ్మల్ని అందరినీ అండగా ఉండమని చెప్పని పంపింది. అందుకే బిడ్డలు గత 10-15 రోజులుగా ఈయన్నే తిరగాడుతున్నారు, మీ కష్టం వింటున్నారు, మీ గోడు వింటున్నారు. అవన్నీ తీసుకెళ్లి కేటీ రామారావు గారికి మళ్ళా చెప్తే రేపు అసెంబ్లీలో కానీ, శాసన మండలిలో కానీ, లేకపోతే ప్రజాక్షేత్రంలో పెద్ద ఎత్తున యుద్ధం చేయడం కోసం అని చెప్పని ప్రయత్నం చేస్తాం. నేను ఒక విషయం చెప్తా ఉన్నమ్మా, घर बनाने वाला भगवान होता है, अपना होता है. घर तोड़ने वाला राक्षस होता है, दुश्मन होता है. ఇవాళ ప్రజాపాలన పేరు మీద అధికారంలోకి వచ్చినట్టుగా రేవంత్ రెడ్డి ఇవాళ ఒక ఇల్లన్నా కట్టిండా అమ్మ? ఎవరికన్నా ఇక్కడ ఒక ఇల్లు కట్టిండా? బత్తమీజ్ ఏం చెప్పిండు మనకు? 4000 రూపాయల పెన్షన్ ఇస్తానడు అమ్మ. ఒక తల్లి కంట్లకు అద్దాలు పెట్టుకుంది, పెద్ద మనుషులు అంటున్నారు 4000 రూపాయల పెన్షన్ ఇస్తా అన్నారు. పెన్షన్ ఇయ్యలే. ఆడోళ్ళందరికీ 2500 రూపాయలు మహాలక్ష్మి పథకం కింద ఇస్తా అన్నాడు.
ఇయ్యలేదు. తులం బంగారం ఇస్తాడు జయశ్రీ అక్క చెప్తుంది. ఇచ్చిండా? ఇవేవి ఇవ్వనోడు తగుదునమ్మా అని చెప్పని ముందుకొచ్చి ఇవాళ మన ఇండ్లను కూల్చి ఆ శిథిలాల మీద ఇవాళ రియల్ ఎస్టేట్ దందా చేసి ఇవాళ కోట్ల రూపాయలు దండుకోవాలనే చిల్లర ప్రయత్నం ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, మా ప్రాణం పోయినా సరే కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పిండ్రు, ప్రాణం పోయినా సరే. ఏమంటుందా తల్లి? 2 నెలల పెన్షన్ రాలేదట. 2 నెలల పెన్షన్. రేవంత్ రెడ్డి గారు, నువ్వు మూసినది కడతాను 1,50,000 కోట్లు పెద్ద పెద్ద డాబులు దర్పాలు మాట్లాడుతున్నావు కదా, ఏం పేరు ఆమె పేరు? ఆమె 2 నెలల పెన్షన్ రాలేదట. మొదలు 2 నెలల పెన్షన్ ఇవ్వ నువ్వు మూసినది గురించి మాట్లాడే ముందు. కాబట్టి ఇట్లా ఏ రకమైన వాగ్దానం అమలు చేయకుండా నన్ను హోసుకుంటే కూడా ₹1 వెళ్ళదని చెప్పని ప్రజలను మభ్యపెడుతూ ఆర్థికంగా రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి వాళ్ళ కేవలం ప్రైవేట్ వాళ్లతో కుమ్మక్కైపోయి, అటు అదాని అంబానీ లాంటి వాళ్లతో కుమ్మక్కైపోయి మూసీ నదిని వాళ్లకు కట్టబెట్టి ఆ మూసీ నదిలో ఇవాళ పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ దందా చేయబోతా ఉండు. మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు ఎవడైనా సరే, అన్నం తినేటువంటి వాడు ఎవడైనా సరే జయశ్రీ అక్క ఇల్లు కూలుస్తాడట. జయశ్రీ అక్క ఇల్లు కూలుస్తాడట. జయశ్రీ అక్కతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఒక 1,200, 2,000 ఇండ్లు కూలుస్తాడట. ఇండ్లు కూల్చి దాని జాగలు ఏం కడతా అంటాడు తెలుసా అక్క? పెద్ద పెద్ద మాల్ కడతాడట, థియేటర్ కడతాడట. అంటే పేదోడి ఇల్లు ఉంటేనేమో మూసి కలుషితం అవుతుంది, కానీ మరి మాల్ కడితే కలుషితం కాదా? 60 సినిమా థియేటర్ కడితే కలుషితం కాదా? ఇది ఎక్కడ లాజిక్ ఇది? అంటే పేదోడు, గొంతు లేనోడు, హక్కులు లేనోడు వాళ్ళని ఎట్లన్నా అతలాకుతలం చేయొచ్చు, వాళ్లకు ఇండ్లు నాశనం చేసైనా సరే నేను వేల కోట్లు దండుకోవచ్చు అనేటువంటి ఒక క్రూరమైన రాక్షస మనస్తత్వంతో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. వీళ్ళని ఏం చేయాలా? మన ఇంటికి గుర్తులు పెట్టిండ్రు కదా, వాళ్ళ వెనక గుర్తులు పెట్టాలా? కర్రు పట్టుకొని పెట్టాలా? మన ఇంటికి గుర్తులు పెట్టడానికి ఏం గుర్తులు పెట్టాలా? వాళ్ళ వెనక కొరకాసులు తీసుకొచ్చి గుర్తులు పెట్టాలా? నేను ఒక్కటే చెప్తా ఉన్నా, అంబేద్కర్ నగర్ అమ్మలకు, జయశ్రీ అక్కకు, లేకపోతే ఆ పక్కన అక్క పేరు, నీ పేరు ఏం పేరక్క? వెంకటమ్మ అక్క, కొరకాసులు తయారు చేయరి. ఎవడెవడు గుర్తు పెట్టిండో వాళ్ళందరికీ కొరకాసులు పెట్టరి. మీ ఇళ్ళ జోలికి రారు. భయం లేక, భక్తి లేక, ప్రజలంటే గౌరవం లేక, ప్రజాస్వామ్యం మీద గౌరవం లేక, రాజ్యాంగం మీద గౌరవం లేక, చట్టం మీద గౌరవం లేక, కనీస చర్చ లేకుండా, అసెంబ్లీలో చర్చ లేదు, ప్రజలతో చర్చ లేదు, ఏమీ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ మూసీ అని చెప్పని ఒక ప్రాజెక్టు పట్టుకొచ్చి మన బతుకులను నాశనం చేయాలని చెప్పని ప్రయత్నం చేస్తా ఉన్నారు. అక్క, ఈ 4 బస్తీలే కాదు, మొత్తం మూసీ పరివాహక ప్రాంతంలో లక్షలాది మంది జీవితాలు ఇవాళ రేవంత్ రెడ్డి నాశనం చేయడానికి పూనుకున్నాడు. ఇది రాక్షస మనస్తత్వం, ఇది మానవత్వ మనస్తత్వం కాదు ఇది. కాబట్టి ఇటువంటి రాక్షసులకు సరైన గుణపాఠం తప్పనిసరిగా చెప్పవలసిన అవసరం ఉంది. ఇంతమంది శ్రీనివాస్ యాదవ్ గారు ఒక మాట అన్నాడు, మా ఆ ఇల్లే కదా కూలుస్తుంది, నా ఇంటి దాకా రావట్లేడు కదా అని చెప్పని గుర్తును పెట్టాలని అనుకునేరు కదా. అనుకోకరి, నిన్న ఆడబెట్టిండు, రేపు ఈడ పెడతాడు, ఎల్లుండి ఆడబెడతాడు. కాబట్టి అందరూ కనుక మీరు సంఘటితమై సయోధ్యంగా ఉంటే మాత్రమే తప్పనిసరిగా మన ఇండ్లను మనం కాపాడుకోగలుగుతాం. ఇవాళ కేటీఆర్ గారు పంపంగానే గెల్లు శ్రీనివాస్ యాదవ్, విశాలు, మా సోదరులంతా వచ్చిండ్రు, మీతో పాటు తిరిగిండ్రు, మీ అండకున్నారు. రేపు కూడా అండగుంటాం, బుల్డోజర్లకు అడ్డంగా పడుకుంటాం. మా ప్రాణం పైనా పర్వాలేదు, మీ ఇండ్లను మేము కాపాడుతాం. కానీ మీరు మాత్రం సంఘటితంగా ఉండాలని చెప్పని నేను కోరుకుంటున్నా. అడగండి, కాంగ్రెస్ పార్టీ కూడా ఓట్లు వేయించుకుంటేందుకు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని అడుగురి, ఏమరా భయ మీరు ఆయన ఓట్లు వేసుకున్నారు, మరి వాళ్ళు వచ్చి మాకు ఇండ్లకు గుర్తులు పెట్టి మా ఇండ్లు ఎందుకు కూలుస్తున్నారు అని చెప్పని అలా గల్లాలు బట్టి ఎక్కడికక్కడ వాళ్ళని అడగవలసిన అవసరం ఉందని చెప్పని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వాళ్ళ మొక్కలు లేవట ఎడబెట్టి अब हमारे जय का कुछ हमारे मुकेश भाई ने बता रहे हैं करीब 1000 घर जो है सो गोशा महल में हमने डबल बेडरूम घर बनाए. अरे नी मुखान वकील गट्టిన हो भाई, నువ్వు ఇండ్లు కూల్చే హక్కు నీకు ఎక్కడిదిరా భాయ్? కట్టినోడికి కూల్చే హక్కు, కట్టినోడికి కూడా కూల్చే హక్కు ఉండదు.
కానీ నువ్వు కట్టింది లేదు, పీకింది లేదు, నువ్వు వచ్చి ఇల్లు కూలుస్తా అని చెప్పానంటే ఊరుకునేది లేదు. మా ఇంటికి గుర్తులు పెట్టిన నీకు వెనక మేము కూడా కర్ర కాల్చి గుర్తులు పెడతాం, ఇది గుర్తు పెట్టుకోవాలని చెప్పని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాం. అమ్మ, ఒక విషయం, ఇదే మూసీ నది కొత్తగా ఈయన వచ్చే ఉద్ధరించింది లేదు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కూడా మూసీ నదిని బాగు చేయాలని చెప్పని అనుకుంటు. ఎందుకంటే జయశ్రీ అన్నట్టే మూసీ మన తల్లి లాంటిది, ఇక్కడ పుట్టినాం, ఇక్కడ పెరిగినాం, మనందరి జీవితాల్లో భాగం కాబట్టి దాన్ని బాగు చేయాలని చెప్పని అనుకున్నాడు. 16,000 కోట్ల రూపాయలతో మాత్రమే ఈ ప్రాజెక్టును కేసీఆర్ గారు రూపుదిద్దించింది. 16,000 కోట్ల రూపాయలు. దాదాపు 37 సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు అంటారు, అంటే మన మురుగంతా శుద్ధి చేసేవి. అవన్నీ కేటీఆర్ గారు 3,500 కోట్ల రూపాయలతో కట్టించేసిండ్రు. ఇంకా కొన్ని కట్టవలసి ఉంది. దాని ప్రతిపాదనలు కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించిండ్రు. అవి కూడా కట్టడానికి మధ్యలో ఉన్నాయి. ఎక్కడ 16,000 కోట్లు, ఎక్కడ 1,50,000 కోట్లు, ఎక్కడ ఒక ఇల్లు కూల్చకుండా ఆయన కేసీఆర్ గారి దగ్గర పోయి చెప్పిండ్రు. మేము కూడా ఒక 12,000 ఇండ్లను గుర్తించినాం, ఇవి కనుక ఒకవేళ తీసేసినట్టయితే బాగుంటుందో ఏమో అని చెప్పి ఒక ప్రతిపాదన ముందు పెడితే కేసీఆర్ ఒకటే మాట్లాడాడు, అరే భాయ్ మీరు 16,000 కోట్లు అడుగుతున్నారు కదా, నేను 30,000 కోట్లు ఇస్తా, కానీ ఒక ఇంటి ఇటుక కూడా తీయొద్దు అని చెప్పని ఆ రోజు ఒక కండిషన్ పెట్టినటువంటి ఒక మానవతావాది కేసీఆర్ గారు. ఆ మాట చెప్పడంతో ఒక ఇంటి పెల్ల కూడా తీయకుండా, ఇటుక కూడా తీయకుండా మొత్తం 16,000 కోట్లతో మూసీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టి 37 ఎస్టీపీలు కట్టి ఎల్బీ నగర్ పరిసరాల ప్రాంతంలో మొత్తం మూసీ బ్యూటిఫికేషన్ చేస్తే ఇవాళ 1,50,000 కోట్ల రూపాయలని చెప్పని మూసీ పేరు మీద లూటిఫికేషన్ కు ఒక దోపిడికి ఇవాళ ఈ ప్రభుత్వం పాల్పడతా ఉంది. అత్యంత దుర్మార్గమైనటువంటిది. ఇంకొక విషయం ఏంటంటే, ఇండ్లు ఎవరిదన్నా తీసుకోవాలంటే వాళ్లకు భూసేకరణ చట్టం అని ఉందమ్మా. 2013లో భూసేకరణ చట్టం అని ఉంది. 5 అంతలు, 6 అంతలు, 10 అంతలు మార్కెట్ వాల్యూ ప్రకారంగా ఒకవేళ ఇల్లు తీసుకుంటే ఇల్లు 10 అంతల విలువ కట్టియాల. అందులో ఉన్న పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలా. వాళ్ళకి అన్ని వసతులు కల్పించినాక మాత్రమే వాళ్ళ ఒప్పందం ఉంటేనే భూమి తీసుకోవాలా. ఎవడబ్బ జాగీరని చెప్పని నా ఇంటికి గుర్తేస్తావు, ఇవాళ నువ్వు ఎఫ్టీఎల్ అంటున్నావు. ఇది జయశ్రీ అక్క అంటుంది, నేను పుట్టినా, మా తల్లిదండ్రులు పుట్టింది ఇక్కడనే, నేను ఇక్కడనే పుట్టినా, ఇక్కడనే పెరిగినా అని చెప్పారు. అంటే ఏంది, దగ్గర 50 ఏళ్ల పాటు లేనటువంటి ఒక ఎఫ్టీఎల్ బఫర్ జోను రేవంత్ రెడ్డి పుట్టంగానే, రేవంత్ రెడ్డి నడవంత్రపు అధికారం దక్కించుకోగానే, నడవంత్రపు శ్రీరాంగానే ఇవాళ సడన్ గా బఫర్ జోన్ పుట్టుకొచ్చింది. అంటే ఇది మోసం కాదా, దగా కాదా అని చెప్పని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. కాబట్టి నేను జయశ్రీ అక్క, వెంకటక్క, మీ అందరికీ చాలా మంది పేర్లు తెలియవు, తెలిసి అందరి పేర్లు చెప్తుంటే మీరు అందరు ఆత్మీయంగా ఉన్నారు, ప్రేమగా ఉన్నారు. మీరు ఇక్కడనే గట్టిగా ఉండ్రి. మీతో పాటు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడు, మీతో పాటు విశాల్ ఉన్నాడు, క్రాంతి ఉన్నాడు, నవీన్ ఉన్నాడు, ప్రశాంత్ ఉన్నాడు, అందరు ఉన్నారు. మీతో పాటు అందరు కూడా కలిసిమెలిసి తిరుగుతారు. మీ అందరికీ మంచి బలమైనటువంటి ఒక నాయకత్వం గోషామాల్లో మీతో పాటు ఉంది. బహుత్ సోచనేకి బాత్ హై, ఇది మాట చెప్పాలా. మీ ఎమ్మెల్యే పేరు రాజా సింగ్ बहुत बड़ा बड़ा भाषण देते हैं। राम मंदिर के राम क्या नाम है वो, क्या यात्रा होता है ना, हनुमान यात्रा, राम यात्रा जब होते हैं तो बहुत सारी भाषण देते हैं। वो भाषण देने वाला हाथ क्यों भाषण नहीं दे रहा है, क्यों घर को तोड़फोड़ करे तो क्यों नहीं आ रहे అంటే బీజేపీ కాంగ్రెస్ రెండు కొల్లుడైపోయింది అలా. కాబట్టి వాళ్ళ యొక్క మూర్ఖ రాజకీయత్వాన్ని కూడా మనం తప్పనిసరిగా ఎత్తి చూపాలని చెప్పని సందర్భంగా తెలియజేస్తూ, ఆప్ జుడికే రహియే, మీరు కలిసికట్టి ఉండండి. కొరకాసులు పొయ్యిలో పెట్టరి, కలిసికట్టుగా ఉండరి, కొరకాసులు పొయ్యిలో పెట్టరి. బుల్డోజర్ వచ్చినా, రేవంత్ రెడ్డి వచ్చినా ఎదుర్కొందామా, బుల్డోజర్ వెనక పంపిద్దామా. మళ్ళొక్కసారి నాతో పాటు जान भी देंगे खून भी देंगे అంటే हमारे घरों को तोड़ न देंगे, जान भी देंगे खून भी देंगे, जान भी देंगे खून भी देंगे, जान भी देंगे खून भी देंगे. ధన్యవాద్. మీకు ఏ కష్టం వచ్చినా అర్ధరాత్రి మీతో పాటు ఉండడానికి మంచి నాయకత్వం ఉంది.